హలో పిల్లలు, నేను మీ బామ్మని. నేను ఈరోజు ఒక మంచి మెసేజ్ ఉన్న కథ చెప్తాను, వినండి, నేర్చుకోండి. ఈ కథ నేను ఒక పుస్తకంలో చదివాను. పుస్తకం అంటే బుక్. ఈ కాలం పిల్లలకి చాలా ఇంపార్టెంట్, అంటే ముఖ్యం అన్నమాట. ఇది కథ పేరు ఏంటో తెలుసా? పొసెసివ్ జాక్. కథలోకి వెళ్దామా మరి? అనగా ఒక ఊరిలో జాక్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. ఆ అబ్బాయి మంచివాడే, కానీ చాలా పొసెసివ్గా ఉంటాడు. అతనికి ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు జిమ్. జాక్కి జిమ్ అంటే చాలా ఇష్టం. జాక్కి జిమ్ ఎవరితో మాట్లాడినా నచ్చదు. కానీ జిమ్ అలా కాదనమాట, అందరితో కలిసి ఉండేవాడు. జాక్కి అది తెలిసి తర్వాత కోపంతో జిమ్తో సరిగ్గా మాట్లాడడం మానేశాడు. అప్పుడు జిమ్ జాక్ని అడిగాడు, అసలు నీకేమైంది, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు? జాక్ని అడిగాడు. నీ బిహేవ్ నాకు నచ్చలేదు అన్నాడు. అప్పుడు ఉక్రోషంతో లోపల కోపం బయట పెట్టాడు అన్నమాట. ఎవరు? జాక్. తన లోపల ఉన్న కోపాన్ని అంతా బయట పెట్టేసాడు. ఆ రోజు నువ్వు నీ ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావు కదా, అది నాకు ఇష్టం లేదు అన్నాడు. నువ్వు నాతోనే మాట్లాడాలి, నా దగ్గరే ఉండాలి, నాకు నచ్చిన వాళ్ళతోనే మాట్లాడాలి, నాకు నచ్చని వాళ్ళతో నువ్వు మాట్లాడకూడదు అన్నాడు. అది చెప్పేసరికి జిమ్ అది విని చాలా కోపం వచ్చింది జిమ్కి. అది నువ్వెలా డిసైడ్ చేస్తావు అని జిమ్ అడిగాడు జాక్ని. నేను నాకు నచ్చిన ఫ్రెండ్స్తో మాట్లాడతాను, నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి, అలాగే వాళ్ళందరూ కూడా నాకు మంచి ఫ్రెండ్స్. నాకు అలా వేరువేరుగా చూడడం రాదు. నువ్వు ఇలా బిహేవ్ చేస్తే ఎక్కడా అడ్జస్ట్ అవ్వలేవు. నువ్వు అందరం అందరితో కలిసిమెలిసి ఉండాలి, అప్పుడు అన్నీ బాగుంటాయి అని చెప్పాడు. ఎవరు? జిమ్. ఎవరికి? జాక్కి. జాక్ కూడా బుద్ధి తెచ్చుకుని జిమ్కి సారీ చెప్పి జాక్తో కలిసి పిల్లలందరితో ఫ్రెండ్షిప్ చేశాడనమాట. పిల్లలు, లైఫ్లో వెరీ బ్యాడ్ ఏంటో తెలుసా? ఇలా పొసెసివ్గా ఉండడమే. అలా ఉండకూడదు, తెలిసిందా? సరేనా పిల్లలు? నేను చెప్పిన కదా మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనా పిల్లలు? మరలా ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.